రమేష్ రెడ్డి గారు 100వ కీర్తన ధ్యాన భాగంలోకి నడిపిస్తారు. గుర్తుపోతుంది అయితే నువ్వు చదువుతా ఉంటే పలుకుతా ఉంటావు. అవకాశం ఇచ్చినటువంటి చేస్తున్నాను. ఆహ్వానించినటువంటి ప్రియులు దేవుడితో స్నేహం చేస్తూ సవాసం చేస్తూ సేవ చేయబోతున్నటువంటి శేషాద్రి మహేష్ గారికి డబ్బులు చేస్తూ డబ్బులు చేస్తున్నాను. బైబిల్ చేయండి. 100 కీర్తన పరిశుద్ధ గ్రంథం 100 కీర్తన అందరూ బైబిల్ చేసి చదువుతారు. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. ఆయనే మనం పుట్టించును, మనము ఆయన వారు, మనము ఆయన ప్రజలు, ఆయన వేరు గొర్రెలు. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి, ఆయన నామమును కనపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండును. వాక్యము దేవుడు దీవించును. ప్రేమ తండ్రి, మరొకసారి వాక్య స్వరూపమైన దేవుడుగా ఆత్మస్వరూపమైన దేవుడుగా మా మధ్యలో మీరు నందుకే మీ కొందనాలు స్తోత్రం చెల్లించుకుంటున్నాను. దేవుడంతటి కీర్తన ధ్యానంలో మాకు సహాయం చేస్తూ వచ్చినందుకే మీ కొందనాలు. పలికిన ప్రతి వర్షము మా జీవితంలో అవును ఆమెనన్నట్టుగా నెరవేర్చండి. సంతోషంతో ఉత్సాహగానంతో మిమ్మల్ని సేవించడానికై మాకు సహాయం చేయండి. ముందున్న కార్యక్రమాలందరినీ కూడా మీ మహిమార్థంగా జరిగించుకోండి. మీ అధికారమును, మీ యజమానత్వమును, మీ శిరసత్వమును సంపూర్ణంగా కనబరుచుకుని మీరే మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు ప్రభువు నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ ఘనమైన నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. కొద్దిగా దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. వినండి కదా. ఈరోజు శ్రేష్టమైన మంచి సమయాన్ని దేవుడు మాకు ఇచ్చాడు. దానిని మనము సద్వినియోగం చేసుకుంటే మనకి ఎంతైనా మంచిది. అభిషేకము, ప్రతిష్ఠించుట, సమర్పించుకొనుట, త్యాగం చేయుట, భరించుట, ఇవన్నీ కూడా దైవికమైన విషయాలు. దైవికమైన విషయాలలో మనం ముందుకు సాగి వెళ్ళవలసిన వారిగా లేవియా కాండం తీయనదరోసారి లేవియా కాండము 25వ అధ్యాయం 21వ అధ్యాయం 12, 13, 14, 14 వాక్యాలు చదువుతున్నాం. దేవుని అభిషేక తైలము అనున్నది కిరీటముగా అతని మీద ఉండును కనుక అతడు పరిశుద్ధ మందిరమును విడిచి వెళ్ళరాదు.
తన దేవుని పరిశుద్ధ మందిరమును అపవిత్రపరచరాదు. నేను యెహోవాను. అతడు కన్యకను పెళ్లి చేసుకొనవలెను. విధవరాలనైనను విడవబడిన దానినైనను భ్రష్టురాలనైనను అనగా జారస్త్రీనైనను అటు వారిని పెళ్లి చేసుకున్న కనుక తన ప్రజల్లోని కన్యకనే పెళ్లి చేసుకొనవలెను. యెహోవా అను నేను అతని పరిశుద్ధపరచువాలను కనుక అతడు తన ప్రజలను తన సంతానమును అభివృద్ధిపరచకూడదని వారితో చెప్పము. మోషేకి దేవుడిస్తున్న ధర్మశాస్త్రం మీద. ధర్మశాస్త్రం అనంటే నిర్గమకాండము, అలాగే లేవియ కాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము, చరిత్ర గ్రంథం అంటే ఆది కాండం. ధర్మశాస్త్రం అంటే లా అండ్ ఆర్డర్. దైవజనుడు ఎలా ఉండాలి, సంఘము ఎలా ఉండాలి, పరిచర్య ఎలా ఉండాలి, యాజకులు ఎలా ఉండాలి, మందిరము లేకపోతే ఇలా ఉండాలి అనేది దేవుడే తన ప్రణాళిక చొప్పున చేశారని. ఏదో మందిరం ఉందాము అనేటువంటి భావన కాకుండా దేవుడు ప్రజలతో మమేకమై ఉండడానికి, ప్రజల చేత స్తుతించబడడానికి, ప్రజల చేత ఆరాధించబడడానికి, సేవించబడడానికి, పూజించబడడానికి ప్రజలకు ఇచ్చిన అవకాశం ఏంటంటే మందిరం, సంఘంగా కూడుకొనుట. మందసం కావచ్చు, లేకపోతే బలిపీఠాలే కావచ్చు, ఇవన్నీ కూడా దేవుడితో ప్రజలతో దేవుడు సన్నిహితుడుగా ఉండడానికి, కొనియాడబడడానికి, కీర్తించబడడానికి, అదే కాలంలో ప్రజలను దీవించడానికి, ఆశీర్వదించడానికి, బలపరచడానికి, అభివృద్ధి పరచడానికి, మాట్లాడడానికి, నిబంధన చేయడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక మంచి అవకాశమే మందిరం. కనుక మనము కూడా యాజక ధర్మాన్ని చేయాలి. యాజకులు కొంతమంది ఉన్నారు, ప్రవక్తులు కొంతమంది ఉన్నారు, లేవీయులు, పరిచర్యలు, శాస్త్రులు, సద్దుకయ్యులు, వీళ్ళందరూ కూడా ఉన్నారు. ఎందుకంటే ఆ సేవ ధర్మమును జరిగించడానికి దేవుడు ఏర్పాటు చేసినటువంటి విధానం ఇది. అఫ్కోర్స్ మీరు అనుకోవచ్చు, ఇది అంత అవసరమా, దేవుని పరిశుద్ధాత్మ నింపబడితే సరిపోతుంది కదా, ఎందుకు ఈ ఆర్భటం అంతా, ఈ వేషధారణ ఇదంతా అని మీరు అనుకోవచ్చు. దేవుడు ఏర్పాటు చేసిన ఆ నియమాన్ని మనం తృణీకరించబడుతూ తోలునాడు. అభిషేకమే కనుక దేని పని దానికి చేస్తూ ఉండాలి. దానికంటూ ఒక కట్టడ, దానికంటూ ఒక నీతి నియమం అనేది మనకు అవసరం. పెళ్ళి మామూలుగా ఈ బ్యాండ్ మేళాలు, గీడి మేళాలు లేకుండా, పూలదండలు లేకుండా, తెల్లబట్టలు వేసుకోకుండా మామూలు చేసుకుంటే నా తాలిపొట్టు మార్చుకోవటమో, లేకపోతే ఇంట్లో కూర్చొని 10 మందికి దానికి ఏమండి 10 మంది అవసరం పెళ్ళికి. ఇంట్లో కూర్చొని నా కొడుకు నీ కూతుర్ని, నీ కూతురు నా కూతురు, కొడుకు ఇచ్చి పెళ్లి చేసుకుందామని పూలదండలు చేసుకొని అయిపోద్ది కదా. దానికి పందిర్లు, దానికి టెంట్ హౌస్లు, దానికి హంగామా అవసరమా? పాస్ గారు దానికి ఒక రిజిస్ట్రేషన్ అవసరం, దానికి ఏమంటే అవసరం లేదు కదా. కాబట్టి మరణమే ఉంది. ఒక ఆయన చనిపోయాడు, తీసుకుని పడితే పోతుంది కదా. దానికి తంతా ఎందుకు, పాస్ గారు ఎందుకు, దానికి జ్ఞాపకార్థం కొట్టాలు, 3వ రోజు ప్రార్థనలు, 4వ రోజు ప్రార్థన, సంవత్సరికాలు అవసరం అంటారు అవన్నీ. కనుక దేని లక్షణం దానికి జరగాల, ఏ పనికి ఆ పని జరగాల. అది దైవికంగా పెద్దలు నిర్ణయించారు దాన్ని అలాగా. కాబట్టి మనం కూడా చేస్తూ ఉండాలి. కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా కదా దైవికమైన విషయాలలో అక్కడ అంటారు చూడండి, దేవుని అభిషేక తైలము అను కిరీటము అతని మీద ఉండును. ఏముంది? అభిషేక తైలము అనేటువంటి కిరీటం, దయ అనేటువంటి కిరీటం, సంవత్సరం అనేటువంటి కిరీటం, ఇవన్నీ కిరీటం. మహిమ కిరీటం, వాడవారిని కిరీటం, అక్షయ కిరీటం, ఇవన్నీ కిరీటం. కనుక ఈ కిరీటములన్నిటినీ దేవుడు మనకి ఇష్టానికి సిద్ధపడుతున్నారు. కాబట్టి మనము కూడా ఏదైతే ఈ కిరీటం అనేది పొందుకున్నామో, దేవుని చేత ఏర్పాటు చేయబడ్డాం, దేవుని చేత ప్రతిష్ఠించబడుతున్నాం. అదే ద్వితీయోపదేశ కాలంలో కూడా చెప్పారు అదే మాట. 14వ అధ్యాయం 1వ వాక్యం 2వ వాక్యంలోనే దేవుడు మంచి మాట చెప్పారు. చదవండి, అక్కడ తెలుస్తుంది.
ద్వితీయోపదేశ కాండము 14వ అధ్యాయం 1వ వాక్యం 2వ వాక్యం. మీరు మీ దేవుడైన యెహోవా మీరు మీరు మీ దేవుడైన యెహోవాకు బిడ్డలు కాబట్టి చనిపోయిన వారిని ఎవరిని బట్టి మిమ్మల్ని మీరు కోసుకోకూడదు, గాయపరచుకోకూడదు. మీ కనుబొమ్మల మధ్య తోడి చేసుకోకూడదు. 2వ వాక్యం. అనగా నీ దేవుడైన యెహోవాకు నీవు ప్రతిష్ఠిత జనము మరియు యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనులలో విశేషులుగా తనకు స్వర్గీయ జనమకున్నట్లు నిన్ను ఏర్పరచుకున్నాడు. కనుక లోకస్తులు మనము ఒకటే, వాళ్ళు మనం ఒకటే, గాడిద గుర్రం ఒకటే అంటే పుల్లతుగా గాడిద వేరు గుర్రం వేరు. తెల్లగా ఉంటే బర్రె తెల్లగా ఉందనుకోండి, ఆవుంటాం మనం దాన్ని. లేదు ఆవు నల్లగా ఉందనుకోండి, బర్రె అంటామా? దేనికున్న విలువ, దేనికున్న శ్రేష్టత దానికి ఉందా? గాడిదని గుర్రాన్ని ఏకం చేయకూడదు. కాబట్టి పశువులు కూడా గేదెలు వేరు, ఆవులు వేరు. మనము కూడా అలాగే ఈ లోకంలో ప్రత్యేకించబడిన జీవితాన్ని జీవించడానికి దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. స్వకీయమైన జనాంగముగా చేశాడు. ఇదే స్వకీయమైన జనాంగం అనేటువంటి పదం యేసుక్రీస్తు ప్రభువు కూడా వాడాడు. ఎలా వాడారంటే, నా రక్తం ఇచ్చి నా స్వరక్తం ఇచ్చి నేను మిమ్మల్ని సంపాదించుకున్నాను అని అంటారు. గమనిస్తున్నారా? మనం ఎవరమనంటే అందరము ఒకే